చాలామంది యేసుక్రీస్తుని మత మార్పిడి చేస్తున్నారు. అది మత మార్పిడి ఏంటి? అది మత మార్పిడి ఎలా అవుతుంది? మత మార్పిడి కాదు అది. దేవుడు నీతిని ఇస్తానన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడి వైపు చూడమని చెప్తే మత మార్పిడా? పోనీ ఇంకో పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడేమో ప్రపంచంలో చూపించు. చూపించగలవా? చూపించలేవు. ఈ ప్రపంచంలో నీకెక్కడ పరిశుద్ధులు కనబడట్లా. ఒక్క యేసుక్రీస్తు తప్ప. కావాలంటే వెతుక్కోండి, ఏ పుస్తకమైనా సరే. ఇట్స్ ఏ ఛాలెంజ్. ఏ పుస్తకమైనా వెతుక్కుని ఇదిగో పలానా ఆయన తీసుకొచ్చా, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న క్యారెక్టర్ ఇది, చదువు అన్న ముందుకు తీసుకురా పుస్తకం. నీ కాళ్ళకు దండం పెడతా. అలాంటి పుస్తకం దొరికితే పట్టుకురా. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ అలాంటి పుస్తకం కానీ, అలాంటి పుస్తకంలో ఉన్న క్యారెక్టర్ కానీ ఇంతవరకు కనబడలా ప్రపంచంలో. నా యేసుక్రీస్తు తప్ప. ఒక్క యేసుక్రీస్తులో తప్ప ఈ పరిశుద్ధత, పవిత్రత ఎక్కడ మనం చూడగలిగే స్థితి లేదు ప్రియమైన దేవుని ప్రజలారా.